ఆనాడు ఇజ్రాయిల్ ప్రజలు స్తోత్ర గానాలు చేస్తుండగా బలమైనటువంటి ఇరుకు గోడలు ఏమైపోయినాయి చెప్పాలి, కూలిపోయినాయి. ఇరుకు ఇజ్రాయిల్కి వచ్చిన ఒక సమస్య. మీ స్తుతి మీ సమస్యను ఏం చేయాలి? పటాపంచలు చేయాలి. ఏదో ఉసురో మాదేవ అంట 6 నెలలకు భోజనం తిన్నట్టు చెప్తే ఆ స్తుతి వలన ఏముండదు, ప్రయోజనం ఉండదు. దేవదూతలు పరలోకములో పరిశుద్ధులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మందిరం యొక్క పునాదులు ఏమవుతున్నాయి అటండి, కదులుతున్నాయి అటండి. గడప కమ్ములు ఏమవుతున్నాయి, అదురుతున్నాయండి. మందిరం అంతా కూడా ధూపముతో ఏమైందటండి, నింపబడింది. మన స్తుతులు ఇక్కడ ఏం రావాలి, ధూపముతో నింపబడి చక్కటి సువాసన రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి వేదవాక్యమును చదువుకుందాం. సత్యవేద బైబిల్ గ్రంథము నుండి రాజుల రెండవ గ్రంథము 18వ అధ్యాయము. రాజుల రెండవ గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇజ్రాయేలు రాజు యాలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును అహాజు కుమారుడునైన హిజ్కియా యాలనారంభించెను. అతడు యాలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇజ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చుచుండిరి. అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకకు తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా, హుషారుగా చెప్దామా, సంతోషంతో చెప్దామా. ప్రియమైనటువంటి వారరా, యూదా రాజు అయినటువంటి హిజ్కియా గూర్చినటువంటి సమాచారం ఇది. అతడు యూదా దేశమును, యూదా ప్రజలను ఏలేటప్పటికి అతని వయస్సు 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు కలిగినటువంటి హిజ్కియా ఈ యూదా ప్రజలను 29 సంవత్సరాలు ఏం చేశాడండి, పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాలు అతను పరిపాలించాడు. అతన్ని గూర్చినటువంటి లేకపోతే అతని కొరకైనటువంటి సాక్ష్యం ఏంటో తెలుసండి. అతనికి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సాక్ష్యము,
అతడు యెహోవాతో అత్తుకొని, అతడు ఏం చేస్తున్నాడండి? యెహోవాతో అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుతీయని వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడయ్యుండి ఆయనను అత్తుకొని ఆయనను వెంబడించుటలో, ఆయన ఏం చేస్తున్నాడండి? అత్తుకొని ఆయన ఏం చేస్తున్నాడు? వెంబడించుటలో వెనుతీనటువంటి వాడు అనేటువంటి ఒక బలమైనటువంటి సాక్ష్యం అతడు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, హిజ్కియాకు ఉన్నటువంటి ఒక సాక్ష్యం ఏంటో తెలుసా? అతని కంటే ముందున్నటువంటి రాజులు, యోధాను అతని కంటే ముందు కొంతమంది రాజులు పరిపాలించారు, పూర్వీకులైన రాజులు. అతని తర్వాత వచ్చిన రాజులలో అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడటండి. ఎలాంటి వాడు అటండి? హిజ్కియా వంటి వాడు ఒక్కడు కూడా లేడట. హిజ్కియాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసండి? హిజ్కియా దేవుణ్ణి ఏం చేస్తున్నాడండి? చెప్పాలి గట్టిగా. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎవరిని అత్తుకున్నావు? ఏమండి, మీరు ఎవరిని అత్తుకున్నారు చెప్పండి అమ్మా. ఎవరిని అత్తుకోలేదా? ఏదో ఒకటి మనిషి దేన్నో దాన్ని అంటిపెట్టుకుని ఉంటాడండి. అంటిపెట్టుకోకుండా ఉంటాడండి. మానవుడు స్వతహాగా ఒంటరిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. అది స్నేహితులను, భార్యను, బిడ్డలను, కోరికలను, అక్కర్లు, ఏదో దాన్ని ఏం చేస్తారు మనిషి అంటి పెట్టుకుని ఉంటాడు. కానీ హిజ్కియా ఎవరిని అంటి పెట్టుకుని ఉన్నాడటండి? యెహోవాను, యెహోవాతో అత్తుకొని. ఎంత చక్కటి మాట అండి అది, ఎంత చక్కటి మాట. అతడు యెహోవాతో ఎలాగున్నాడట? అత్తుకొని. ప్రియమైనటువంటి వారరా, ఒకసారి హిజ్కియా దగ్గరికి ఒక దైవ సేవకుడు వచ్చాడండి. హిజ్కియా దగ్గరికి ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఎందుకో తెలుసా? హిజ్కియా గూర్చినటువంటి సమాచారం హిజ్కియా చెప్పడానికి వచ్చాడు దైవ సేవకుడు. ఆ సమాచారం ఏంటో తెలుసండి? ఆ సమాచారం ఏంటో తెలుసా? హిజ్కియా ఇక నువ్వు బ్రతకవు, చనిపోతావనే సమాచారం తీసుకొచ్చారండి పాస్టర్ గారు. హిజ్కియా గురించి పాస్టర్ గారికి ఏమొచ్చింది? దర్శనం వచ్చిందండి. దేవుడు ఆయనతో మాట్లాడాడు. ప్రవక్త అయినటువంటి యెషయా, దైవజనుడైన యెషయా, నీవు హిజ్కియా రాజు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వెళ్ళి నేను చెప్పిన సమాచారం నువ్వు చెప్పాలి. ఆ సమాచారం ఏంటంటే, నువ్వు ఇక బ్రతకవు, చనిపోతావు, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాలి. అమ్మా, మనం చనిపోయే టైం మనకు చెప్తున్నారు ఎవరైనా? దేవుని దగ్గర నుంచి అయినా వర్తమానం వస్తుందా? కానీ హిజ్కియాకు ఆ వర్తమానం ఎందుకు వచ్చింది తెలుసండి? ఇతడు యెహోవాతో ఏం చేస్తున్నాడండి? చెప్పాలి గట్టిగా. అత్తుకొని ఉన్నాడు. ఎవరితోటండి? రాజ్యముతోని, మనుషులతోటి అత్తుకొని లేడండి. కోరికలను అత్తుకొని లేడు. యెహోవాతో ఏం చేస్తున్నాడండి? అత్తుకొని. యెహోవాను అత్తుకొని ఉన్నాడు కనుక దైవజనుని ద్వారా దేవుడు హిజ్కియాను కూర్చున్న సమాచారాన్ని హిజ్కియా మహారాజు దగ్గరికి పంపించాడు. ఎవరి దగ్గరికి? హిజ్కియా మహారాజు దగ్గరికి సమాచారం వచ్చింది. ఇది విన్న వెంటనే మహారాజుని హిజ్కియా దేవునికి మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. తన ముఖం గోడ తట్టుకు తిప్పుకుని, రాజా దేవ నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఎలాగున్నానో నా సాక్ష్యం నీకు తెలుసు, నా సాక్ష్యం నీకు తెలుసు. మా తండ్రిలాగా నేను చేయలేదు. ఎలాగా? మా తండ్రిలాగా నేను చేయలేదు, మా తాతలాగా నేను చేయలేదు. నీకు ఇష్టమైన కుమారుడు ఉన్నాడే, మా తాత ముత్తాత దావీదు నడుచుకున్నట్లుగా. ఎవరండి? దావీదు నడుచుకున్నట్లుగా నేను నీ సన్నిధిలో నడుచుకున్నాను. ఎలా ఉన్నాను, ఎలా జీవించాను, నా సాక్ష్యం ఏంటో నీకు తెలుసు, నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆ సేవకుడు ఇంకా బయటికి వెళ్ళలేదండి.
ఏమండి, నీతిమంతుని ప్రార్థనకు ఎంత త్వరగా జవాబు వచ్చేస్తుంది చూడండి. వీళ్ళు చాలామందికి ఒక ఆలోచన, నీతిగా ఉంటే కూడుంటుందా? ఏమండి, నీతిగా ఉంటే ఏముంటుందో తెలుసండి, ఆకలి దప్పిక అనేది ఎరగవండి. నీతిగా ఉంటే ఆస్తులు సంపాదించలేకపోవచ్చేమో కానీ ఆకలి దప్పిక అనేది ఉండదండి. ఎందుకంటే నీ దేవుడు నీతిమంతుని పస్తుండనేవాడు. అదే చెప్తున్నాడు దావీదు, నీతిమంతుని విడిచిపెట్టబడుట కానీ వాని పిల్లలు భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. నా దేవుడు కాకులు కాజ్ఞ ఇచ్చి నీతిమంతుడైన ఏలీయా యొక్క ఆకలి తీర్చిన దేవుడు. కనుక నీవు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు దేన్ని విడిచిపెట్టకూడదు? నీతిని విడిచిపెట్టకూడదు. ఇక్కడ హిజ్కియా మనవి చేశాడు, ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకుని వెంటనే జవాబు ఇచ్చేశాడు. ఆ జవాబు ఏంటో తెలుసా? ఇంకా 15 సంవత్సరాలు ఆయుస్సు నీకు ఇస్తున్నారు. గట్టిగా 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? స్వరాలు ఇప్పి చెప్దామా? 15 సంవత్సరాలు హిజ్కియాకు దేవుడు ఏం చేశాడండి? ఆయుస్సు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? హిజ్కియా యెహోవాతో ఎలాగున్నాడండి? అత్తుకొని. ఎలాగున్నాడమ్మా? అత్తుకొని ఉన్నాడు. కనుక అతడు ప్రార్థన చేయగా దేవుడు వెంటనే జవాబు ఇచ్చి ఇప్పుడే చనిపోతామని చెప్పిన ఆ ప్రభువు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. గట్టిగా తపలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హుషారుగా కొట్టండి, ఇంకా గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. హుషారుగా కొట్టాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుణ్ణి మనం అత్తుకొని జీవిందుము గాక. దేవుణ్ణి మనం అత్తుకొని జీవించుదుము గాక. దేవుణ్ణి అత్తుకొని ఆ కృప మనకు ఆయన దయచేయును గాక. ప్రియమైనటువంటి వారరా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ఒక మనుష్యుడు ఉన్నాడు. అతని పేరు మొర్దెకై. ఎవరండి? మొర్దెకై. మొర్దెకై ఎక్కడ ఉంటున్నాడయ్యా అంటే రాజగృహం దగ్గర రాజ అంతఃపురం దగ్గర ద్వారము దగ్గర ఉండే వ్యక్తి. ద్వారము దగ్గర ఉండి లోపల జరుగుతున్న సమాచారాన్ని అంతటిని కూడా వింటూ, లోపల ఏ సమాచారం అయితే, లోపల ఏదైతే జరుగుతుందో, ఏదైతే మాట్లాడుకుంటున్నారో అవన్నీ కూడా ద్వారపాలకులకి ఏమవుతాయి? ఈ మొర్దెకై ఎక్కడుండే వ్యక్తి? ద్వారం దగ్గర ఉండే వ్యక్తి అండి. వీళ్ళు ఎలాగున్నారు తెలుసండి? బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న ఆ టైంలో ఈ మొర్దెకై ఎక్కడున్నాడు తెలుసండి? రాజ అంతఃపురములో ఆ ద్వారము దగ్గర నిలిచి ఉండేటువంటి వ్యక్తి. నిలిచి అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఉండి తన జనుల కొరకు ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వారికి వచ్చిన కష్టం గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క సూసన్ కోటలో, ఆ యొక్క సామ్రాజ్యములో, అశ్వరేసు మహారాజు యొక్క ఏలుబడిలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసలుగా ఉన్నారు. యోధా జనాంగం అంతా బానిసలుగా ఉన్నారు. ఆ బానిసలుగా ఉన్న ఆ టైములో తన యొక్క వంశం అంటే యోధా జనాంగం యొక్క బానిసత్వం నుండి విడుదల కొరకు అతడు ఏం చేస్తున్నాడో తెలుసండి? దేవునికి రాజగృహం దగ్గరుండి దేవునికి మొరపెడుతున్నటువంటి ఈ సమయంలో, ఇటువంటి సమయంలో ఉన్నటువంటి లోపల జరుగుతున్నటువంటి ఒక విషాదకరమైనటువంటి సంఘటన అతనికి వినపడింది. అదేంటంటే అశ్వరేసు మహారాజు ఏలుబడులు 127 సంస్థానములు అతని కింద ఉన్నాయండి. 127 సంస్థానములు ఉన్నటువంటి యూదులందరినీ కూడా ఒకే రోజు, ఒకే టైములో, ఒకే నెలలో, ఒకే రోజున, ఒకే సమయానికి ప్రతి ఊరిలో ఉన్నటువంటి, ప్రతి పట్టణంలో ఉన్నటువంటి 127 సంస్థానంలో ఉన్న యూదులందరినీ కూడా నరికి చంపాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచన అక్కడ జరుగుతుందండి. ఎక్కడ? రాజగృహంలో.
రాజగృహంలో తన వంశాన్ని అంతటిని కూడా ఇక లేకుండా సమూలముగా నాశనం చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన జరుగుతుంది. ఆ ఆలోచనను గూర్చి విన్నటువంటి మొర్దెకై రాజద్వారం దగ్గర, అంతఃపురం యొక్క ద్వారం దగ్గర ఉండి అతడు తన వస్త్రమును తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని అక్కడ మొరపెడుతూ ఉన్నాడండి. దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యో దేవుని హత్తుకొని, అయ్యా మాకు వచ్చిన కష్టం ఇది, మాకు వచ్చిన బాధ ఇదని ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఇదటండి అంతఃపురంలో ఉన్నటువంటి ఎస్తేరు చూసిందట. ఎవరు? అంతఃపురంలో ఉన్న మహారాణి అనేటువంటి ఎస్తేరు చూసిందట. అయ్యో ఏంటి మొర్దెకై ఇలాగున్నాడు, రాజగృహం దగ్గర, ఈ అంతఃపురం దగ్గర ఎవరు గోనెపట్ట కట్టుకోకూడదు, ఎవరు బూడిద పూసుకోకూడదని ప్రశస్తమైనటువంటి వస్త్రాలను ఎక్కడికి పంపించిందటండి? ఎక్కడికి పంపించింది? ఒక నూతన వస్త్రమును మొర్దెకై దగ్గరికి పంపించి ఆ వస్త్రాలు తీసేసి, గోనెపట్ట తీసేసి, బూడిదను తుడిచివేసేసుకుని ఈ వస్త్రాలను ధరించుకోమని వస్త్రాలు పంపితే మొర్దెకై ఏం చేసాడటండి? మొర్దెకై ఏం చేశాడు? వాటిని తిరస్కరించి ఓ మహారాణి, నీవు అంతఃపురములో ఉన్నావని, నీవు తప్పించుకున్నావని నువ్వు అనుకున్నావేమో. ఇటువంటి ఒక సమయము లేకపోతే ఇటువంటి ఒక పరిస్థితి వస్తుందని దేవుడు ముందుగా నిన్ను అక్కడ పెట్టాడేమో. మాకు వచ్చిన కష్టం ఏంటంటే, ఇదిగో ఒకే నెలలో ఒకే దినమందు ఈ యొక్క 127 సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా తెగ నరకమని ఆజ్ఞ వచ్చింది. ఆమాను ఇటువంటి ఒక ఆజ్ఞను రాజు దగ్గర నుంచి ఏం చేశాడండి? తీసుకున్నాడు. అన్ని సంస్థానాలకు ఏం వెళ్ళిపోయిందండి? కౌరు వెళ్ళిపోయింది. పలానా నెలలో పలానా రోజున యూదులందరినీ ఏం చేయాలి? చంపేయాలి. యూదుడు అన్నవాడు ఒక్కడు కూడా మిగలకూడదు. ఇది శాసనం అండి. ఇటువంటి శాసనం బయలువెళ్ళినప్పుడు మరి మొర్దెకై దాని విషయంలో కన్నీరు విడుచుచు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. గోనెపట్ట కట్టుకుని, దేవా మమ్మల్ని కనికరించే, ఈ కష్టాల నుండి, ఈ బాధ నుండి మమ్మల్ని తప్పించలేరన్నప్పుడు రానేటటువంటి ఎస్తేరు నూతన వస్త్రాలు పంపిన దాన్ని తృణీకరించినప్పుడు, ఈ వార్త రాణికి తెలిసినప్పుడు రాణి మరలా తిరిగి కౌరు పెట్టింది. ఇప్పుడు ఈ సమయమును, ఈ పరిస్థితులు నేను మీ గురించి రాజుగారికి మొరపెట్టడానికి అవకాశం ఉన్న పరిస్థితి కాదు. అయినా రాజు దగ్గరికి నేను వెళ్తాను, అయినా మీ పక్షంగా నేను ఇక్కడ నిలబడతాను, దేవుని ప్రజలైనటువంటి యూదుల పక్షంగా నేను నిలబడతాను. అయితే దీని నిమిత్తము నేను 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. నా చెలికత్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. మీరు కూడా నా నిమిత్తం ఏం చేయమన్నదండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండి ప్రార్థన? ఏముండి ప్రార్థన? చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలి. ఏముండి ప్రార్థన అండి? ఉపవాసం ఉండి ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన అంటే ఏంటో తెలుసండి? దేవుణ్ణి హత్తుకొని చేసే ప్రార్థన. ఏ ప్రార్థన? దేవుని హత్తుకొని చేసే ప్రార్థన అండి ఉపవాస ప్రార్థన అంటేనే. అంటే ఇప్పుడు మొర్దెకై ఏం చేస్తున్నాడండి? యెహోవాను హత్తుకొని. ఎవరినండి? యెహోవాను హత్తుకొని, యెహోవాను హత్తుకొని అతను ప్రార్థన చేస్తున్నాడు. ఎస్తేరు అంతఃపురంలో ప్రార్థన చేస్తుంది. ప్రార్థనకు ప్రతిఫలం ఏంటో తెలుసండి? ఎవరి కుట్ర చేశారు? ఎవరి కుట్ర చేశారు? ఎవరి కుట్ర చేశారు? గట్టిగా చెప్పండి. ఆమాను చేశాడండి ఈ కుట్ర. ఎవరు చేశారు? ఆమాను చేశాడు ఈ కుట్ర. ఆమాని కుట్ర చేశాడు కాబట్టి ఎవరి కుట్ర చేశారో ఆ కుట్ర చేసిన ఆమానికి ఏం పడ్డదండి? ఏం పడ్డది? ఏం పడ్డది? ఏ శిక్ష అయితే మొర్దెకైకి వేయాలనుకున్నారో ఆ శిక్ష ఎవరి మీద పడ్డది? ఆమాను మీద పడ్డది. ఎందుకంటే మొర్దెకై దేవుణ్ణి ఏం చేశాడండి?
హత్తుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? హత్తుకొని ఉండాలి. ఎలాగుండాలి? హత్తుకొని ఉండటం అంటే తెలుసా? నీవు హత్తుకుంటే ఆయన నిన్నేం చేస్తాడు? చెప్పాలి గట్టిగా. ఎత్తుకోవటం అంటే ఏంటి? నిన్ను గణపరచటము. గట్టిగా చెప్పండి అమ్మా. తప్పలు కూడా దేవుని మహిమపడదామా? నీవు దేవుణ్ణి హత్తుకుంటే, దేవుణ్ణి నువ్వు హత్తుకుంటే దేవుడు నిన్నేం చేస్తాడు? గణపరుస్తాడు. మొద్దుకైన దేవుడు ఏం చేశాడండి? గణపరిచాడు. అంతగా ఆమాను ఏం చేయాలనుకున్నాడు? మొద్దుకైని ఏం చేయాలనుకున్నాడు? ఉరి తీయించాలనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసండి? మొద్దుకైని గుర్రం మీద కూర్చోబెట్టాడు. గుర్రం మీద ఎక్కి మొద్దుకై వస్తుంటే, ఇక్కడ మొద్దుకైని చంపాలి, యోధా జనులను చంపాలనుకున్న ఆమాను ఏం చేస్తున్నాడు తెలుసండి? నడిచి వస్తున్నాడండి. మొద్దుకై ఎక్కడున్నాడు? గుర్రం మీద ఉన్నాడు. మొద్దుకై గణపరచబడితే మొద్దుకై యొక్క శత్రువు ఏం చేస్తున్నాడండి? పక్కన నడిచి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎత్తుకుంటే నీ పరిస్థితి ఎలాగుంటుంది? ఏమండి, దేవుడు నిన్ను ఎత్తుకుంటే నీ పరిస్థితి ఎలాగుంటుంది? ఎంత ఘనత అండి, ఎంత ఘనత. ఇది ఎప్పుడు వస్తుంది? నీవు ఆయన ఏం చేస్తేనమ్మా? హత్తుకొని. ఏం చేస్తే? ఆయన హత్తుకొని ఉంటే. ఇక్కడ మొద్దుకై ఆయన ఏం చేస్తున్నాడు? హత్తుకొని ఉన్నాడు గనుక దేవుడు అతన్ని గణపరిచి, రాజు అతని మనవిని ఏం చేశాడు తెలుసండి? ఈ 127 సంస్థానంలో ఆమాను ప్రత్యేకమైన మనుషులు పెట్టాడండి. ఎలాంటి వాళ్ళని? ఏ నెల అయితే అతను అనుకున్నాడు ఆ నెల, అలాగే ఆ దినము, ఆ డేటు, ఎవరైతే యూదులను చంపాలనుకున్నారో, యూదులను చంపడానికి ఎవరినైతే నిలబెట్టారో, ఈ యూదుల చేత వాళ్ళందరిని ఏం చేశాడు తెలుసండి? చంపించేశాడు. అర్థమవుతుందా? అంటే అక్కడ పరిస్థితిని అంతటిని కూడా దేవుడు ఏం చేశాడు అంటే, నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి హత్తుకున్నప్పుడు నీ పరిస్థితులు, నీ అననుకూల పరిస్థితులు, నీ ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా ఏమైపోతాయి? మారి నీ జీవితము ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు నీ జీవితంలో కలుగుతుంది. అటువంటి ఒక మార్పు నీ జీవితంలో చేయగలరండి. ఒకసారి ప్రభు అబ్రహాము గారిని దర్శించాడండి. ఎవరిని? అబ్రహాము గారిని దర్శించాడు. దర్శించి, అబ్రహామా, మీదటికి ఇది ఋతువులు, నేను సారమ్మకు ఒక కుమారుని ఇస్తాను, సారమ్మ నీకు ఒక కుమారుని కంటుంది అన్నప్పుడు అబ్రహాము దేవుని మాటలు వింటూ ఉన్నాడు. లోపల ఉన్న సారమ్మ ఏమనుకుంటుందో తెలుసా? నాలో స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నా కడుపు ఏమైపోయింది? నా గర్భం ఏమైపోయింది? ఉడికిపోయింది. ఏమైంది? ఉడికిపోయింది. అంటే గర్భములో పిండము మోయడానికి కావలసినటువంటి ఆ స్థితి, ఆ పరిస్థితి లేదు, ఆ బలము, ఆ శక్తి లేదు. ఎందుకంటే నా గర్భం ఏమైపోయింది? ఉడికిపోయింది. నాలో స్త్రీ ధర్మం ఏమైపోయింది? నిలిచిపోయింది. బిడ్డలు పుట్టాలంటే స్త్రీలో ఏం జరగాలి? చెప్పాలి గట్టిగా అమ్మా. మీరు అందరూ బిడ్డల కన్నా తల్లిలే కదా. స్త్రీ ధర్మం ఏమవ్వాలి? నిలిచిపోవాలి. స్త్రీ ధర్మం జరగాలి. స్త్రీ ధర్మం నిలిచిపోతే బిడ్డలు కలగరండి. ఇప్పుడు సారమ్మలో ఏం నిలిచిపోయింది? స్త్రీ ధర్మం నిలిచిపోయింది. కడుపు ఏమైపోయింది? ఉడికిపోయిందండి. కడుపు ఉడికిపోయింది. దేవుడు సారమ్మతో అంటున్నాడు, సారమ్మ నువ్వెందుకు నవ్వావు? నవ్వలేదయ్యా. సారమ్మ నవ్వడానికి గల కారణం ఏంటి? తనలో స్త్రీ ధర్మం నిలిచిపోయింది. తన కడుపు ఏమైపోయింది అంటే బిడ్డను మోసే శక్తి ఆ గర్భానికి
చెప్పాలి గట్టిగా. బిడ్డను మోసే ఆ శక్తి ఆ గర్భానికి ఏమి లేదమ్మా, లేదు. కనుక ఆమెలో ఉన్నటువంటి ఆ స్త్రీ ధర్మము నిలిచిపోయింది. కనుక సారమ్మ దేవుడు ఇలాగే చెప్తాడని నవ్వింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, సారమ్మ నువ్వెందుకు నవ్వేవో నాకు తెలుసు, ఇది ఇంపాసిబుల్ అని నువ్వు నవ్వావు. అంతేనండి. సారమ్మ ఎందుకు నవ్వింది? ఇది పాసిబుల్ కాదు, ఇది ఇంపాసిబుల్ అని నవ్వింది. కానీ ప్రతి ఇంపాసిబుల్ని ప్రభువు పాసిబుల్గా చేయగలడు. దేవునికి స్తోత్రం. నమ్ముచున్నవారు గట్టిగా తపలు కొట్టి దేవుని మహింపరుద్దాం. నీ జీవితంలో నువ్వు ఏదైతే ఇంపాసిబుల్ అనుకున్నావో దానిని పాసిబుల్ చేయగలడు. ఏదైతే అసాధ్యం అనుకున్నావో దేవుడు దానికి సాధ్యం చేయగలడు. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యము. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమండి, యేసయ్యకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడు ఉడికిపోయిన గర్భాన్ని, ఏ గర్భం అండి? ఉడికిపోయే గర్భాన్ని ఏం చేశాడు? బిడ్డను మోసే శక్తి గల గర్భముగా మార్చేశాడు. నిలిచిపోయిన స్త్రీ ధర్మాన్ని ఏం చేశాడు? నిలిచిపోయిన స్త్రీ ధర్మాన్ని ఏం చేశాడు? తిరిగి పునరుద్ధరణ చేశాడని, తిరిగి మరలా ప్రారంభింపబడ్డది ఆమె జీవితంలో. ఏ స్త్రీ ధర్మం అయితే నిలిచిపోయిందో ఆ స్త్రీ ధర్మం మరలా ప్రారంభమై ఉడికిపోయిన ఆమె గర్భము ఒక బిడ్డను మోసే శక్తిని దేవుడు ఆ గర్భానికి ఇచ్చేసాడండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ మహాకృపను బట్టి మహారాజు అయినటువంటి హిజ్కియా నుండి కొన్ని పాఠాలు మేము నేర్చుకోవడానికి నువ్వు సహాయం చేశావు. అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడై నాయన యెహోవాతో అద్దుకొని యెహోవాను వెంబడించాను. అవును నాయన, మేము నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను అద్దుకొని నిన్ను వెంబడించేవారిగా చేయండి ప్రభువా. అలా నిన్ను వెంబడించడం ద్వారా మొర్దెకై జీవితం, యూదుల యొక్క పరిస్థితి, అలాగే రూతు యొక్క జీవితం, లేవీయుల యొక్క జీవితాలు, అలాగే దావీదు యొక్క జీవితం ఒక గొప్ప మార్పు వచ్చింది. నేను వారి జీవితంలో గొప్ప విజయాన్ని, గొప్ప జయాన్ని చూశాను. మేము కూడా అట్టి జయాన్ని చూసే భాగ్యం మీరు దయచేయమని, విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరు హృదయంలో మీరు ఫలింపచేయమని, మంచి నేల పడ్డ విత్తనం ఎలాగైతేనైనా నూరంతలుగా ఫలిస్తుందో అలా నూరంతలుగా ఫలింపచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్.